యోహాను సువార్త 9వ అధ్యాయం 39, 40, 41 అందరం చదువుతాం, లేదా ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. 39 నేను చదువుతాం, 30, 41 అందరం చదువు. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పారు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూస్తే మనమందరం 2-3 కంటే ఎక్కువగా ఉన్నటువంటి సంఖ్య పరిశుద్ధులు అందరూ కలిసి ఒకటేసారి ఏకీభవించి ప్రార్థన చేస్తే ప్రభు బోధను మనం వినచ్చు. కృపగల తండ్రి, ప్రేమగలైన పరిశుద్ధులైన దేవ, నమ్మదగిన వాడు, ఆశ్చర్యకరుడా, ఈ మధ్యాహ్న సమయంలో మా మధ్యలో ఉన్న మహిమ కలిగిన దేవుడు నీకు స్తోత్రాలు. త్రియేక సత్యదేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా మధ్యకు రండి నాయనా, మాతో కూడా ఉండండి ప్రభువా, మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, నూతనమైన కార్యం ఈరోజు మీరు జరిగించండి దేవా. దినదినంబు మేము నీకు దగ్గరగా రావడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ తైలం మా మీద కుమ్మరించండి. మాకు విరోధముగా రూపించబడు ప్రతి చీకటి ఆయుధమును యేసు నామములో బంధించి వేస్తున్నాం దేవా. మేము, మా కుటుంబాలు, సంఘాలు, పట్టణాలు నీలో వర్ధిల్లునట్లు సహాయం చేయండి. నీ కృపగల చేతులకు అప్పగించుకుంటూ మీరే మాట్లాడి మహిమ పొంది మమ్మల్ని దీవించి పంపున్నాను. యేసు పరిశుద్ధ నామం బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. 5వ అధ్యాయంలో ఒక గుడ్డివాడు స్వస్థపరచబడ్డం మనం చూస్తాం. 10వ అధ్యాయంలో యేసు ప్రభువు కాపరిగా, సార్వత్రిక సంఘ ప్రధాన కాపరిగా మనకు కనపడతాడు. 11వ అధ్యాయంలో చచ్చిపోయిన లాజరు తిరిగి లేపటం వచ్చినటువంటి విషయాలు అవన్నీ ఉన్నాయి. సరే, ఈ దినము యేసు ప్రభు భూమి మీదకి వచ్చినటువంటి అనేకమైన పనులలో ఒక పని చూద్దాం. ఎక్కువసేపు 9వ అధ్యాయంలో ఇప్పుడు 39వ వచనం ఎవరైనా వ్యక్తిని చదవండి. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. అప్పుడు అంటే ఆ భాగంలో ఆ అధ్యాయం అంతా మనం గమనిస్తే ఒక పుట్టుకొట్టివాడు బాగుపడ్డాడు. బోధ వేరు, కార్యాలు వేరు. ఏమండి, తిమోతితో పౌలు అంటాడు, నిన్ను గురించి నీ బోధను గురించి జాగ్రత్త. అంటే అర్థమైంది, ఒక అజాగ్రత్తగా ఉంటే ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మనం బోధకులమైన తర్వాత ఒక ప్రమాదం ఉంది. నిన్ను గురించి నీ బోధను గురించి అంటే ముందు బోధ కంటే నేను దేవునికి ముఖ్యం. హల్లెలూయా. నా బోధ కంటే నేను దేవునికి ముఖ్యం. నా జీవితం యొక్క బోధ కావాలి. నా మాటలు, నా జీవితం, నా సాక్ష్యమే ఒక ప్రసంగం కావాలి. అప్పుడు అది చాలా బాగా మాట్లాడుతుంది. మన బోధ కంటే జీవితం ఎక్కువగా లౌడ్గా, గట్టిగా, గొప్పగా మాట్లాడుతుంది అనేది భక్తుల స్టేట్మెంట్. దేవునికి మహిమ కలుగునుగా. 50వ పుట్టినరోజు చేసుకున్నప్పుడు మీలో చాలామంది కూడా ఆదోనికి వచ్చారు. అప్పుడు దైవజనుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, రవి తమ్ముని యొక్క జీవితమే ఒక ప్రసంగం. దేవుని స్తోత్రం కలుగునుగా. నాకు పెద్ద ప్రసంగాలు ఏమి రావు, ఎక్కడ మనం నేర్చుకునేది లేదు, బైబిల్ కాలేజీకి పోయింది లేదు. కానీ ఒక 30 ఏళ్ళ నుంచి దేవుడు పంపిన ఒక దైవజనుడిని ఫాలో అవుతున్నాను.
దేవుని మహిమ కలుగును గాక. స్థిరంగా మనం ఒక చోట ఉండాలి. నీ మందిర ఆవరణములలో నాటబడి వారు వర్ధిల్లుదురు. వర్ధిల్లక ముందు మనం నాటపడాలి. ఎక్కడ నాటపడాలి? దేవుని మందిరంలో నాటపడాలి. ఆవరణం కావచ్చు, పరిశుద్ధ స్థలం కావచ్చు, అది పరిశుద్ధ స్థలం కావచ్చు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అంటే చాలా కష్టం కాబట్టి ఎవరైనా లోపలికి తక్కన వచ్చేదేంటి? ఆవరణ. ఆవరణంలో మనము నాటపడితే వర్ధిల్లుతాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇది కరెక్ట్ అయితే అది కరెక్ట్. నాటపడటం కరెక్ట్ అయితే వర్ధిల్లడం అనేది ఆటోమేటిక్ గా జరిగే విషయం. దేవునికి మహిమ కలుగును గాక. నేను అభివృద్ధి చెందాలని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు యేసులో లేదా దేవుని సంఘములో, దేవుని వాక్యములో స్థిరపరచబడాలి. యెహోవాను నమ్ముకునేటప్పుడు మీరు స్థిరపరచబడాలి. మనం ఎప్పుడు స్థిరపడతామంటే దేవుని నమ్ముకున్నప్పుడు. దేవుని నమ్ముకోవడం అంటే వేరే వాటిని నమ్ముకోకుండా ఉండాలి. దేవుని నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే వేరే వాటిని నమ్ముకోకూడదు. డబ్బును నమ్ముకొని మనం జీవించాలి. ఒక ఆయన వాళ్ళ కూతురు పెళ్లి విషయమై నాతో చెప్పి, పెళ్లి చేయాలన్నా మా వైశ్యాస్ కనవచ్చు, వైశ్యాస్ కనవచ్చు. మాకు వైశ్యాసులు ఆడపిల్లలు తక్కువ, మగపిల్లల రేషియో ఎక్కువ. కాబట్టి ఊరికి చేసుకొని పోతారు మా ఆడపిల్లలు. అయినా కూడా మంచివి, రక్షింపబడిన వ్యక్తున్నారు కదా, మేము ప్రభువుని నమ్ముకున్నాము అంటే సరళని ప్రార్థన చేసుకున్నాం. కానీ ఒక మంచి పిల్లడు దూరం నుంచి కాంటాక్ట్లోకి వచ్చి మ్యారేజ్ బ్యూరో ద్వారా ఆ పాపను పెళ్లి చేసుకోవడానికి మొత్తం ప్రొఫైల్ అంతా పంపించాడు. పెంతెకోస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆత్మాభిషేకం నమ్మేవాడు. చాలా ఏళ్ళ కిందటనే రక్షింపబడ్డాడు. చిన్న ఉద్యోగం చేసుకున్నాడు. వచ్చి అసలు వద్దన్నా కూడా ఆ పిల్లలు చూసిపోతానని బట్టి. కారణం ఏంటంటే యేసుప్రభువును నమ్ముకున్న బిడ్డ నాకు భార్య కావాలని అతని ఆశ. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కరెక్ట్గా మేము మొన్న సండే నైట్ వచ్చాము. మా ఎక్కువ రిసెప్షన్ మా కొడుకు అందరూ చాలామంది నాయకులు వచ్చారు. వర్షంలో నేను వెళ్ళిపోయే లోపల ప్రపోజల్ అయిపోయింది. పెళ్లి చూపులు అయిపోయింది. కానీ ఆయన నాతో అంటుంది, నాకు నచ్చలేదు సార్. ఏం పుట్టివో నడాయేమన్నా కాదు, అన్నీ బాగానే ఉన్నాడు కానీ జీతం తక్కువ ఉంది, అది కూడా స్థిరమైన జీతం కాదు. అవన్నీ ఏం చేయండి షాపులు చెప్తావు. సరే నీ ఇష్టం, తల్లివి కాబట్టి నువ్వు బిడ్డ బాగుండాలని కోరుకున్నది మాకంటే ఎక్కువగా నీకే, అది కాబట్టి నీ ఇష్టం. కానీ నేను చెప్పాను, ఫస్ట్ ఎముకను చూడు, తర్వాత మాంసంలో మాంసం చూడు. ముందు మాంసం చూడు. మూత ఎట్లుంది, మొహం ఎట్లుంది, హైట్ ఎట్లున్నాడు, అయితే ముందు రక్షణ ఉందా లేదా చూడాలి. హల్లెలూయా. దేవుడే అసలు ఆదాము ఏమన్నాడంటే నా మాంసంలో మాంసం అన్నాడు. ఆ ముందు నా ఎముకలో ఎముక అంటే ఎముకలు కనబడతాయి. అవో బయటికి సరిగా అన్నాం కనుక నేనంటే అట్లా వచ్చింది అడిగి కాదు కదా. కడప భాష మాట్లాడుతుంది, ఫ్రీగా ఉంది. దేవుని స్తోత్రం. అచ్చా, మరి లోపల ఉన్నటువంటి ఎముకను ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే ఎముకను తీసే దేవుడు హవ్వను తయారు చేశాడు. హల్లెలూయా. నాకు కరెక్ట్ మ్యాచింగ్ అవ్వ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎముకతో స్టార్ట్ అయింది. అది పర్మనెంట్, ఎటర్నల్, అది క్షయమైపోయేది కాదు. ఎన్ని సంవత్సరాలైనా అది చెడిపోదు. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా విశ్వాసులనే చేసుకోవాలని కొరంథీ పత్రికలో ఉన్నట్టు. మీ ఇష్టం అక్క, నేనైతే చెప్తున్నాను, రక్షింపబడినోడు దొరకడు. దేవుని స్తోత్రం కలుగునుగా. గుణవంతురాలైన భార్య దొరుకుట అడుగు అన్నది కదా. గుణవంతురాలైన భార్య దొరుకుతుంది, ఎక్కడే దొరుకుతుంది. గుణవంతుడైన భర్త దొరకటమే కష్టమని ఓపిరని అన్నాడు. ఏదో
వ్యసనం, తాగటము, తినటము, ఆకన్నా నమలటము, మేకమారి కొంతమంది ఆకన్నా వెళ్ళి కూర్చుంటారు. ఏదో ఒకటి ఉంటేనే వాడు మొగుడు. ఏ అలవాట్లు చెడ్డ అలవాట్లు లేనాడు వాడు వేస్ట్ పిల్లలు సమాజంలో. సమాజం కానీ అట్లా దేవుని దృష్టిలో యేసేపు లాంటోనికే సింహాసనం. దేవుని స్తోత్రం ప్రియులారా. కాబట్టి ఏవి చూడాలి? ఆత్మ సంబంధమైన వాటి నుంచి బయటికి రావాలి, డెవలప్మెంట్. అందుకే యోహాను పత్రికలో ఏమన్నాడు? మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. మళ్ళీ అన్ని విషయాలు అంటే ఇక వ్యక్తిగతం. ఆత్మలో లోపల నువ్వు వర్ధిల్లితే ఫస్ట్ నీ జీవితంలోకి వర్ధిల్లటం వస్తుంది, నీ కుటుంబంలోకి వస్తుంది, నీ కుటుంబంలో నుంచి నీ సంఘంలోకి వస్తుంది, నీ సంఘములో నుంచి పట్టణంలోనికి వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం కలుగుతుందా? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాయన కుటుంబంలో సర్పంచ్, కానీ కొన్ని సంవత్సరాలకి కొడుకు సీఎం. అంటే ఏడ స్టార్ట్ అయింది చూడు రాజకీయము, పాలిటిక్స్ నేర్చుకోవడం అనేది. దేవుడు ఏదైనా ఎవరినైనా చేయాలనుకుంటే పునాదులు ఎక్కడి నుంచో స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు దైవజనుడు మన పాస్టర్ చార్లెస్ గారు ఒక మాట అన్నాడు, నెక్స్ట్ పెద్ద మీటింగ్ పెట్టాం, దానికి పునాదులుగా మిమ్మల్ని పిలిచినాం అన్నాడు. అంటే మనం ఇప్పుడు ఎవరు? పునాది రాళ్ళం. హల్లెలూయా. ఊరికి పోరాదు. బలమైనటువంటి దేవుని కార్యాలకు మనమే పునాదులు కావాలి. హల్లెలూయా. పునాదులు ఇప్పుడు కనపడవు పెద్దగా, ఎప్పుడు ఇల్లే కనపడుతుంది, దాని పెయింటే కనపడుతుంది, దాని కలర్స్, దాని అద్దాలు చూడడానికి ముచ్చటగా పైన కన్స్ట్రక్షనే కనపడుతుంది, కానీ కింద ఉన్నటువంటి పునాది ఎవరికి కనపడదు. దేవుడు వాడుకున్న ప్రతి పునాది కూడా, ప్రతి భక్తుడు కూడా ఎవరికి కనపడలేదు, దేవుడే బయలుపరిచారు తర్వాత. దేవుని స్తోత్రం కలుగుతుందా? కాబట్టి ఈ దినం ఒకటి మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు భూమి మీదకి రావడానికి అనేకమైన పనులు ఉన్నాయి. నశించిన వారిని వెతికి, నిజంగా ఎవరు నశించారో ఆయనకే తెలుసు. బాగా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చారు. నశించిన వాళ్ళు ఎవరు అంటే, మేము నశించాం ప్రభువా మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేసేటోళ్ళు కాదు. దేవుని దృష్టికి వీళ్ళు నిజంగా నశించిపోయిన వాళ్ళు అని వాళ్ళ కొరకే వెతుకుతూ పోయాడు. అట్లా వాళ్ళతో సమరేస్తూ ఉంది. అసలు సుకారు అనే గ్రామానికి వేరే ఊరికి వెళుతూ ఆ మార్గంలో పోవాల్సి వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం రండి, 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన సమరయ స్త్రీ కోసం వెతుకుతున్నాడు. అది ఎవరికి తెలియదు. సుకారు అనే గ్రామంలో ఉన్న సమరయ స్త్రీ కోసమే వచ్చాడు. అందుకే అంటున్నాడు, వెళ్ళవలసి వచ్చాను. యేసు ప్రభు రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు, పగులు సేవ చేస్తాడు. రాత్రి ప్రార్థన చేసేటప్పుడే మరుసటి రోజు ప్రోగ్రామ్ ఫిక్స్ అవుతాడు. రేపు ఎక్కడెక్కడికి వెళ్ళాలని ప్రోగ్రామ్. ఎందుకంటే తక్కువ కాలం భూమి మీద ఉంటాడు ఆయన. 3.5 సంవత్సరమే సేవ. మనం 35 సంవత్సరాల్లో చేయలేంది, 100 ఏళ్లలో చేయలేంది, ఈ 2000 సంవత్సరంలో కూడా చేయలేంది. యేసయ్య 3 ఏళ్ళలో చేశాడు, 3.5 సంవత్సరంలో కూడా చేసేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అలా అంటే ఆయన మీద అభిషేకం అటువంటి. ఆయన పుట్టుకలోనే పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భం ధరించింది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. అంటే దేవుని స్తోత్రం కలుగును గాక. కొలత లేనంత ఆత్మ కలిగినవాడు. జకర్య 3లో ఉంటాడు. ఆ రాతికి 7 కన్నులు కలవు. 7 కన్నులన్నా 7 నేత్రములన్నా ఒకటే. 7 నేత్రములన్నా జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం అన్నా. యేసు ప్రభు 7-fold విజ్డమ్ ఆయన మీద ఉంది. 7-fold హోలీ స్పిరిట్ ఆయన మీద ఉంది. అందుకే 7 కన్నులు గలవాడు. చెప్పు సంగతులు ఏమనగా 7 కొమ్ములు
కలిగిన వాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు సుగార్ అనే గ్రామానికి పోవాలనే ప్లాన్ శిష్యులకు ఎవరు తెలియదు. బాగానే అందుకే సమరయ్య మార్గంలో వెళ్ళవలసి అంటే కంపల్సరీ ప్రోగ్రామ్ అది. ఇది ఒక బలమైనటువంటి మాట. యూదా పత్రికలో మనకు 4వ వచనంలో కనపడుతుంది ఏంటంటే, పరిశుద్ధుల విషయం అపోస్తలుల బోధ నిమిత్తము మనం చూడండి పిల్లరా, నేను వ్రాయవలసి వచ్చినట్టు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని పిల్లల పైన యూదా పత్రికలో 3 చివర్లు మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాస్తున్నాను. అలా వ్రాయవలసి వచ్చిన తప్పనిసరి పరిస్థితుల్లో యూదా నువ్వు ఇట్లే రాయాలి. బైబిల్ దేవుడికి మహిమగలుగునుగా. రాయవలసి వచ్చాను, అక్కడ వెళ్ళవలసి వచ్చాను అంటే దేవుడు తన కుమారుని నడిపిస్తున్నాడని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు సుగార్ అనే గ్రామంలో ప్రోగ్రామ్ ఉంది ఆయన. పైగా ఆయనతో మాట్లాడాలి. చూడండి, సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడితే గలిబిలయ్యి మీడియాకి వెళ్ళిపోయి పేపర్లు పడుతుంది. కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏమన్నాడు తెలుసా, శిష్యులు అందరూ మీరు పోయి ఊళ్ళోకి పోయి అన్నం తెప్పండి, ఆహారం తీసుకురాకుండా. ఎంతమంది కావాలంటే ఆహారం తేడానికి? ఆహారం హోటల్ పోయి ఒక వ్యక్తికి లేదా మొత్తం 13 మంది అనుకున్నా కూడా 13 మంది భోజనాలంటే 13 మంది 12 మంది పోవాలి. అందరినీ పంపించాడు. ఎందుకంటే వీళ్ళలో కూడా కొద్దిగా పాత్ర వాళ్ళు వచ్చి స్త్రీతో మాట్లాడుతున్నాడు అని చూసి అని ఉండాడు. చూడండి అని యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక నిమిషం 27. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ చూచి ఎందుకో ఆశ్చర్యపడింది. యేసు ప్రభువు పేరే ఆశ్చర్యకరుడు. ఆయన ఏం చేసినా ఆశ్చర్యం అంటే సరే అందరికీ తెలుసు. స్త్రీతో మాట్లాడితే ఇళ్ళకి ఎందుకు ఆశ్చర్యం? నోటి మీద ఎందుకు మాట్లాడుతున్నాడు అని వాళ్ళందరినీ పంపించి అని అంటే విషయం ఏంటంటే వీళ్ళందరూ ఉంటే ఆమెతో మాట్లాడలేడు. ఎందుకంటే ఆమె మామూలు స్త్రీ కాదు. ఆయన 5 మంది బెనిమిట్ నుండి వస్తుంది. ఇప్పుడు ఉన్నవాడు కూడా వాడు అంటే టోటల్గా నీకు 6 మంది మా భర్తలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. 6 మంది అని చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే ఆయన లైఫ్ హిస్టరీ అంతా ఆయనకే చెప్తున్నాడు. ఆయన చేసి నేను ఇట్లా అని యేసుప్రభు చెప్పాల, యేసుప్రభే ఆయన చెప్తున్నాడు. నీది ఇది లైఫ్. యేసుప్రభు దగ్గరికి వస్తే తెలియకుండానే నీ లైఫ్ నీకు బయటికి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన వెలుగు, రహస్యమైన ఏది అక్కడ నిలబడు. వెలుగంటేనే బయలుపరచబడినది ఏదో అది వెలుగే కదా. ఎఫెసీ పత్రికలు ఏమన్నాడు? బయలుపరిచేది ఏదో అది వెలుగే. కొంతకాలం దాచిపెట్టచ్చు, కొంతకాలం ఎవరికి చెప్పకుండా ఉండొచ్చు, కొంతకాలం రహస్యంగా చేయొచ్చు. కానీ ఒక టైం వచ్చినప్పుడు దేవుడు బయటికి తీస్తాడు. బయటికి తీయక ముందే నువ్వు ఒప్పుకుంటే మంచిది. అందుకే సమరయ స్త్రీతో ఆయన మాట్లాడాల్సి వచ్చింది. ఆమెతో మాట్లాడుతున్న విషయాలు వీళ్ళు విన్నారనుకోండి, 12 మంది వీళ్ళు మనసులో పెట్టుకుంటారు. ఏ కొద్ది రోజు కోపం వచ్చిన రోజు సమరయ స్త్రీతో అంటారు, నోరు మూసుకో, నీ సంగతి అంతా మాకు తెలుసు, నీ గల హిస్టరీ అంతా మాకు. దేవుడు ఎప్పుడు కూడా నీలోని బలహీనతలు చూపు.
దేవుడు మనల్ని ఎప్పుడు పాజిటివ్గానే చూస్తాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను, నశించిన దానిని వెదికి రక్షించుటకు ఆయన భూమి మీదకి వచ్చెను. భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని బాప్తిసం ఇచ్చి యోహాను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాడు, కానీ నేనైతే అగ్నిలో బాప్తిసం వేయడానికి వచ్చాను. ఇక్కడ ఇంకొక మాట యోహాను 9 మూడవ వాక్యంలో ఏంటది? 39. అప్పుడు యేసు చూడని వారు చూడాలి, ఇంకా చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చి తినది చెప్పి. నేను వచ్చిన పనిలో అనేకమైన పనులు ఉన్నాయి. యేసుప్రభు భూమి మీద వచ్చిన మొదటి రాకడలో ఆయనకు మల్టీ టాస్క్ ఉంది. మల్టీ టాస్క్ అంటే అనేకమైన పనుల మీద వచ్చాడు, ఒకే పని మీద రాలేదా. అన్ని పనులు నెరవేర్చి సమాప్తమైందని సిలువలో చెప్పాడు. హల్లెలూయా. యేసుప్రభు తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసింది. ఆయన చేసిన అనేకమైన పనులలో ఒక పని ఏంటది? చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డు, చూసే వాళ్ళేమో గుడ్డు. ఎక్కడన్నా ఇది మనకు అర్థమవుతుందండి? చూడని వాళ్ళంతా చూడాలంటే గుడ్డోళ్ళంతా చూస్తారు, మేలే అనిపిస్తుంది. చూసే వాళ్ళందరూ గుడ్డోళ్ళు కావాలి. చూస్తున్న మనము ఈ కళ్ళు మూసుకొని పోతే చూడని వాళ్ళుగా గుడ్డి వాళ్ళుగా మిగిలిపోవాలి. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? చూడని వాడైనా పుట్టుగుడ్డి వాడేమో చూపు పొందుకోవాలి. చూపు ఉంది అని చెప్పుకుంటున్న శాస్త్రులు పరిశీలేమో గుడ్డి వాళ్ళు అయిపోవాలి. ఇది జడ్జిమెంట్. ఈ తీర్పు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను. ఇప్పుడు చెప్పండి, నాకు బైబిల్ బాగా తెలుసు అనడానికి ఏం తెలియదు, నాకేం నిజంగా తెలియదండి. ఓకే రన్న మొన్న ఒక మాట అంటున్నాడు, 120 సార్లు ఎప్పుడో దాటిపోయింది. ఎప్పుడో 2013లోనే అన్నాడు అన్నమాట. 100 పైన 113 సార్లు 120 సార్లు దగ్గర బైబిల్ చదివినోడు అంటున్నాడు. ఏమని తెలుసా? ఆది కాండమే నాకు ఇంకా సరిగా అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? ఎందుకు అర్థం కాలేదంటే రాసినోడు మనిషి కాదు, ఆయన బైబిల్ గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసల్లో 7 సార్లు కరిగి ఊదిన పవిత్రము. బైబిల్లోని ప్రతి మాట పవిత్రమే. దేవుని స్తోత్రం కలుగుతుందా? మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా పవిత్రమైందిగానే ఉండాలి. కానీ మానవుల నోట్లో అప్పుడప్పుడు అబద్ధాలు వస్తున్నాయి, అపవిత్రమైన మాటలు వస్తున్నాయి. వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేసేది అయిపోతుంది. బ్లేమింగ్ స్పిరిట్. కొండెములు చెప్పటం, వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు, వాళ్ళు బాగలేరు అంటే మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, వీడే బాగలేదు. ఎవరైతే ఎక్కువసార్లు వీడు బాగలేడు, వాడు బాగలేడు, వీడు బాగలేడు అని అంటే ఓహో, చెబుతున్న వ్యక్తి సరిగా లేడు. ప్రియులారా, యేసు ప్రభు ఎప్పుడు మనలో పాజిటివ్ చూస్తాడు. ఇప్పుడు ఆయన భూమికి వచ్చేసరికి గుడ్డి వారందరూ చూడాలి. మేము చూస్తున్నాం, మాకంతా కనబడతా ఉంది అని అనుకున్న వాళ్ళందరూ గుడ్డోళ్ళు అయిపోవాలి. ఏ విషయంలో అంటే ఒక్క మాటలో చెప్తున్నాను, యేసు క్రీస్తును చూడాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. యేసు క్రీస్తును తెలుసుకోవటం కాదు, యేసు ప్రభువును గ్రహించటం కాదు, యేసు ప్రభువును విశ్వసించాలి. ఎందుకు ఈ 3 మాటలు మాట్లాడాల్సి వచ్చిందంటే, తెలుసుకోవటం అనేది ఎవడైనా చదివితే తెలిసిపోతుంది. బైబిల్ గ్రహించాలి అంటే దేవుడే సహాయం చేయాలి, మనస్సుకు గ్రహింపు వస్తుంది. తరువాత వీళ్ళరా విశ్వసించాలి. అది లోతులు ఆత్మలో జరిగే కార్యం. ఇదేమో భౌతిక నేత్రాలు, ఇదేమో మనోనేత్రాలు, అదేమో ఆత్మనేత్రాలు. విశ్వాసము అనేది
నీ దగ్గరికి రావాలి అంటే అది దేవుడే నీకు ఇచ్చిందా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పేరు విశ్వాసమునకు కర్త, దానిని వినాలి. మీరు వినాలి. ఇంత వేడిలో కూడా తూగితే ఎట్లా? ఇంత వేడి చూస్తే మనం అడ్లో సంచరించే ఏమని చెప్పి చెట్రాక్ మేసేదా పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని నిద్రపోతున్నారా? తిరుగుతున్నారు. 4వ వ్యక్తి కూడా ఉన్నారు సంచరిస్తూ. ఇక్కడ ఇంకొక వ్యక్తి, మనము కాక ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఆయనకు మహిమ వస్తే చాలు, మనకు ఆనందం వస్తుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది, అభిషేకం వస్తుంది పిల్లల. కాబట్టి ఏమంటున్నాడంటే చూడని వాళ్ళు చూడాలి. నేను ఇప్పుడు ఒక మాట చెప్పాను. ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో భౌతిక నేత్రాలు పనిచేస్తాయి. రెండవది పరిశుద్ధ స్థలంలో గ్రహింపు, కొంత మనోనేత్రాలు పనిచేయాలి. మనసు తెలుసుకోవాలి. అక్కడ మనస్సుతోనే వ్యవహారం. ఇంకా కొంత లోపలికి వెళ్తే అక్కడ దేవుడు ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ నువ్వు విశ్వాసమే పనిచేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ మాట జాక్పూనెన్ అనే భక్తుడు చెప్పాడు. జాక్పూనెన్ అనే భక్తుడు చెప్పాడు ఈ మాట. ఆవరణంలో ఏమో మామూలు ఈ కళ్ళు పనిచేస్తాయి, పరిశుద్ధ స్థలం లేకపోతేనేమో అక్కడ మనోనేత్రాలు పనిచేస్తాయి, లోపల అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తేనేమో అక్కడ కేవలం విశ్వాసం మాత్రమే పనిచేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు వీడు గుడ్డివాడు, అసలు భౌతికంగా గుడ్డివాడు. ఫస్ట్ది ఇతనికి కళ్ళు లేవు. యేసుప్రభువు అన్నాడు వానికి కొద్దిగా గుమ్మేసి కదా, ఏమండి 6:9 ఆయన చెప్పి నేల మీద ఉమ్మి వేసి భూమితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోయమని కోనేటికి వెళ్ళి అందరూ కడుక్కోమని చెప్పాడు. భౌతికమైన విషయం కూడా చేసుకున్నాడు. ఆయన ఎంగిలి అంటాం కదా, అది చేసి బురద చేసి ఏదో మెడిసిన్ తయారు చేసినట్టు ఆయుర్వేదిక్ డాక్టర్ మాది ఏదో చేస్తున్నాడు. ఎందుకంటే వారి విశ్వాసం కలగాలంటే ఏదో చేసినట్టున్నా. కొంతమంది ప్రార్థన చేస్తే బాగా అవుతారు అనుకుంటారు, కొంతమంది ప్రార్థన చేసుకుని టాబ్లెట్ వేసుకుంటారు. అంటే అర్థమేంటంటే ఏదో ఒకటి ఉంటేనే విశ్వాసం పనిచేస్తుంది. ఈ మనిషికి బురద పూస్తే కళ్ళకి వెళ్ళి సిలోయం అనే కోనటి వెళ్ళి అందులో గడుపుకోని చెప్పాడు. సిలోయం అనే మాటకు పంపబడిన వాడు. ఇప్పుడు ఈ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు ఎవరు? పుట్టుగుడ్డు వాడిని వెతుక్కుంటూ వచ్చాడు. పంపబడిన వాడు. పంపేవాడు వేరు, పంపబడిన వాడు వేరు. పంపినవాడు తండ్రి, పంపబడిన వాడు కుమారుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. వచ్చి మనం డాక్టర్ల దగ్గర పోవాల్సిన పనిలే, యేసయ్య మన దగ్గరికి వస్తుంది. యేసయ్య మన దగ్గరికి వస్తుంది. వచ్చి నీకేం కావాలని చెప్పడానికి కూడా ఇష్టం లేదు. అసలు ప్రాబ్లం ఏంటంటే లోపల హృదయంలో దేవుడు కావాలనే ఆశ లేదు చాలా మంది. అందుకే 138 ఏళ్ళ నుంచి బెతస్తా కోనేటి దగ్గర ఉండే యేసు ప్రభు ఏమన్నాడు? నీవు స్వస్థపరచబడబోచున్నావా అంటే ముందు నీకు ఇష్టం ఉందా లేదా చెప్పు. అంటే 38 ఏళ్ళు అయింది ప్రభువా, నన్ను ఎవడు కోనేరులో దించవు, బెతస్తా కోనేరులో, నేను ఎట్లా బాగా అవుతాను. ఒరే వద్దు, ఆ సోలు ఎంత చెప్పాకు. ఇవన్నీ నాకు తెలుసు. 38 ఏళ్ళ నుంచి నువ్వు ఉండవని నేనే వచ్చినాను ఇక్కడికి. ఇది బెతస్తా, ఇదేమో మొబైల్ బెతస్తా. అది బాగా అర్థమవుతుంది. మొబైల్ చూడండి. హల్లెలూయా. యేసు ప్రభు కదులుతున్న బెతస్తా కోనేరు. ఆయన దగ్గర ఏ కండిషన్స్ లేవు. ఫస్ట్ దిగాలని ఏం లేదు. ఎంతమంది దిగితే అంతమంది బాగా. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు తన కుమారుడిని పంపాడు. పంపబడిన వాడు ఎవరో రిచ్ పర్సన్ దగ్గర పోలే, ఏదో డబ్బులు సంపాదించుకునే వ్యక్తి దగ్గర ఈ పని చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయని పోలే.
వీడు తెలుసా, పుట్టుకుంటుడు ఈడే భిక్షం ఎత్తుకునేవాడు. ఎక్కడుంది అది? 8 వచ్చింది. కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారు వీడు కూర్చొని భిక్షం ఎత్తుకున్నవాడు కాడా? వీడి జాబ్ ఏంటి? అడుక్కుంటే ఎంత వస్తుందండి? అడుక్కుంటే ఎంత వస్తుందని మనం అనుకుంటే కూడా నాకు మనసు ఒప్పలేదు. వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఎక్కువ, రొట్టెలోని కంటే ముక్కలోనికి ఎక్కువ, జీతం వచ్చేవాడి కంటే వీడికి ఎక్కువ వస్తుందట. బ్యాలెన్స్ నా దగ్గర ఎంత? ఒకడు అమెరికాలో చాలా కాలం భిక్ష చనిపోయినాడు, వారి ఇంట్లో చనిపోయినాడు. అది చిన్న పూరి గుడిసె. వీడు కనపడటం లేదు. ఏదైనా పోలీసు వాళ్ళు అక్కడ ఊరుకో ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అమెరికన్ పోలీసు వాళ్ళు. ఎక్కితే వీడు వాని రూమ్లు వాని ఇంట్లో పూరి గుడిసెలు చచ్చిపోయాడు. సరే ఈ పోలీసులు బెల్ట్ తీసి చూస్తే బెల్ట్లో $5 లక్షల రూపం, $5 లక్షల. వాడు భిక్షకుడుగా ఉండాల్సిన అవసరమే లేదు, కానీ వాడు ఆడుకుంటాను. మనకి అది ఇష్టం. ఈరోజు సెలవు పెట్టుకొని ఆడుతారు, బాగున్నావు, పొద్దుపోతుంది అనుకున్నావు. నేనేమన్నా కొత్త పిచ్చగాను అనుకుంటువే? కొత్త పిచ్చగాడైతే పోతారు కదా. నేను చాలా సీనియర్ మోస్ట్ భిక్ష ఎత్తుకోవటంలో కూడా నాకు తెలిసి ఎవడేస్తాడో ఎవడో, ఎవడిచ్చేవాడో ఎవడో. ఒక ఆయన వ్యాపారస్తులు అంటున్నాడు, ఎవడు కొంటాడో ఎవడు కొనడో నేను మొహం చూసి చెప్తానంటాడు. నీకు ఎక్కడ తెలుసు అంటే వచ్చిన ఫేస్ రీడింగ్స్ పెట్టేస్తాను. ఇక్కడ కూడా అదే 38 ఏళ్ళు అనుకో. ఏమంటున్నాడు ఏసయ్య? ఇవన్నీ కాదు, 38 ఏళ్ళు అయింది వాస్తవమే. నువ్వు దెబ్బస్తపోలేను ఫస్ట్ దిగలేకుండా పోవటం వాస్తవమే. నీకు ఎవరు సపోర్ట్ ఇవ్వండి వాస్తవమే. నీకు అసలు దిక్కే లేదు అని. ఇవి కాదు నాకు కావాల్సింది. ముందు నీకు స్వస్థపడాలని ఇష్టం ఉందని చెప్పు. నేను బాగుండాలి అనేది నీ హృదయ వాంఛ అయితే దేవుడే నీ దగ్గరికి వస్తాడు. ఎందుకు తెలుసా? వేదికుడి నీకు నేను బాగుపడాలి ప్రభు అడుగు, నేను బాగుపడాలని వెతుకు. ఏదైనా కానీ దేవుడికి తెలిసిపోతుంది. మనం ప్రార్థన ఏదో చేసుకుంటాం. అందుకే దేవుడు చాలా వరకు ప్రార్థనలకు జవాబులు ఉండవు. ఎందుకంటే వాళ్ళ హృదయమే తెలుసు. వీళ్ళు చేసే ప్రార్థన ఏం చేస్తారు? ఓపిరన్న అంటున్నాడు, 43 సంవత్సరాల సుదీర్ఘమైన సేవా అనుభవంలో ఎక్కువ శాతం వేషధారులే ఉన్నారు. ఎక్కువ శాతం వేషధారులే ఉన్నారు. అంటే ఎట్లా తెలుసు నీకు అంటే, అన్నకు ఆయన ప్రవక్త కనుక నువ్వు చెప్పేది కాదు, నీ హృదయం గ్రహిస్తాడు. హల్లెలూయా. వాడు అన్నాడు, అన్న నా కోసం ప్రార్థన చేయండి. మాకు నిలబడి ప్రార్థన కొడితే సరే ఏమో తమ్ముడు ప్రార్థన అడుగుతున్నాడు, కళ్ళు మూసుకొని అయినా అని ఈయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటే, కళ్ళు మూసుకుంటే దర్శనం కనపడుతుంది. వీని ముఖమే దర్శనంలో కనపడుతుంది. వీడు కళ్ళు మూసుకోలేదు. కళ్ళు మూసుకుని ఆయన కనపడుతుంది. వాడు ఎట్లా చూస్తున్నాడు అంటే, నాకు అందిస్తున్నాను సీరియస్గా పెద్ద ప్రవర్తన తెలియనా అని పై నుంచి కిందికి ఉగ్రతతో చూస్తున్నాడు. సేవకుని నేను చెప్తున్నాను, దేవుణ్ణి నమ్మిన ప్రతి బిడ్డ దేవుణ్ణి సేవకుని కూడా నమ్మితేనే వర్తిల్లుతావు. నో అదర్ ఆప్షన్. ఎందుకంటే మీడియా వాళ్ళే, దేవునికి నీకు మధ్యవర్తులు వాళ్ళే. వాళ్లకు నీవు సంతోషింపజేయకుండా నువ్వు వర్తిల్లవు. వాళ్ళు దుఃఖంతో ఆ పని చేసిన ఎడలా నీకేం ప్రయోజనం అన్నట్టు దేవుడు కదా. దేవుని సేవకులు దుఃఖపరిచే విషయం ఏదైనా నువ్వు చేస్తుంటే నీకు జవాబులు రావు. దేవుడి మహిమ కలుగును గాక. అట్లయితే ఆ సేవకుడు ముందు దేవుల్లో హత్తుకొని ఉన్నాడు.
సేవకుడు కూడా ఎలా ఉండాలి? హత్తుకొని ఉండాలి. ప్రియులారా, అన్న చూసి లోపల దీనికి ఎందుకు నా మీద ఇంత కోపం అనిపిస్తున్నారు, ప్రార్థన చేసుకుంటుంది. అంటే ప్రార్థన అడిగింది నీవు, చేయమనింది నీవు, ఏదో విశ్వాసంతో ఆశతో అడుగుతున్నాడని చేస్తుంటే పైనుంచి కింది లోపలంతా ద్వేషం. అట్టోళ్ళకు ఏమైనా జవాబులు వస్తాయండి? సాక్షాత్తు ప్రవర్తన చేసినా రావు. ఎందుకంటే దేవునికి నచ్చాల ముందు, ఫస్ట్ తర్వాత నువ్వు సేవకునికి నచ్చాలి. హల్లెలూయా. కనుక ఇక్కడ భిక్షగాడు ఏమి ఇస్తాడని వాడి దగ్గర వెతుక్కుంటూ వచ్చాడండి యేసు ప్రభు. ఏమి ఇస్తాడు? మహా అంటే ఏ కానుక ఇస్తాడు మీరు చెప్పండి. కొంతమంది ఎంత ఉన్నా కూడా సరే దేవుని కార్యాలు ఆశ్చర్యమే, సరే పక్కన పెడతాం. ఇక్కడ మనం గమనిస్తే కదా ఏమంటున్నాడు? ఈ గురువానికి దేవుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరుస్తాను వీడేం పెద్దగా కానుకలేసేవాడేం కాదు. కాబట్టి భిక్షగాడు బాగా అయినాడు. నిజంగానే వాని వలన దేవునికి మహిమ రావాలని ఎప్పుడూ దేవుడు రాసి పెట్టాడు. వీళ్ళ తల్లే పాపం చేసి వీళ్ళ తండ్రి ప్రభావాన్ని అడిగినారు. చూడండి 3వ వచనం, యేసు వీడైనను వీరు కన్నవారని పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబడుటకే వీడు బుద్ధివాడుగా పుట్టాడు. కళ్ళు లేకుండానే వాడు పుట్టడానికి కారణం దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షం కావాలి, శాస్త్రుల పరిచయం కాదు. వీడు భిక్షగాడు కానీ బతికాడు. ఎన్నేళ్ళప్పటికీ 40 సంవత్సరాలు. ఏమండి ఎక్కడుంది అది? 21. వాడు 40 సంవత్సరాల కంటే పెద్దోడు 23 చూడండి. కావున వాడి తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాడిని అడుగుడి. వాడు 40 సంవత్సరాలనే ఉంటే ఎక్కడే. సరే అంటే 40 ఏళ్ళు వాడు ఏమై ఉన్నాడండి? పిల్లలు ఓపిక తెచ్చుకోండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మీ ఫ్యాన్లన్నా ఉన్నాయి, నాకు ఫ్యాన్ లేదు. కాబట్టి కొద్దిగా ఓపిక అనేది ఇప్పుడు పరీక్షిస్తాం. ఓపిక తన క్రియను లేకపోతే లేచిపోయింది. ఓపిక తన క్రియను కొనసాగిస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు 40 ఏళ్ల వరకు కన్ను లేని వారి జీవితం ఎంత దౌర్భాగ్య స్థితి. కానీ దేవుడు 40 ఏళ్లకు వారిని స్వస్థపరచి అంటాడు, గుడ్డివాడవైన నీవు చూచువాడుగా కావాలి. హల్లెలూయా. 35 వచ్చిన పరిచయులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అని అడిగాడు. ముందు ఈ కన్ను బాగా చేశాడు, బయట కన్ను బాగా చేసినాడు. ఇప్పుడేమో లోపల ఆత్మలో కార్యాలు జరగాలంటే ఫెయిత్ వలన మాత్రమే జరుగుతాయి. అక్కడ డబ్బులు పనిచేయవు, విశ్వాసం ఉంటేనే పనిచేస్తాయి. కాబట్టి యేసు అంటున్నాడు, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అంటే వెంటనే ఏమన్నాడు? విశ్వాసం. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నా. ఆయన ఎవడు? విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఫస్టే స్వస్థత వచ్చేసింది. కానీ ప్రియులారా, అసలు విషయం ఏంటంటే ఎప్పుడైతే వాడు గుడ్డోడుగా ఉన్నంత వరకు ఎవడు పట్టించుకోలే, వాడు అడుక్కుంటానే ఉన్నాడు. అయితే వాడి కన్ను వచ్చిన తర్వాత వెళ్ళేశారు. బైబిల్ దేవుని కార్యాలు. వాడు చూడనంత వరకు, గుడ్డల మాదిరి తారాడినంత వరకు జీవితంలో 40 ఏళ్ళు లోకం అంటే ఎట్లుంటుందో కూడా తెలియను. తల్లి ఎట్లుంటుందో తండ్రి ఎట్లుంటుందో తెలియని వాడు కళ్ళు వచ్చినాయి దానికి సంతోషపడదాం అనుకుంటే వాడిని ఏం చేశారంట? 35 పరిచయులు వాడినే ఏదైతే దేవుని యొక్క నుంచి కనుక పొందుకుంటే వెలివేత గురవుతాం. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. స్తోత్రం. హల్లెలూయా. బలిగాక ముందు యేసు ఏమయ్యాడట? ఎట్లుండదు పాటలు, అభిషేకంతో నింపబడిన పాట.
దేవుని స్తోత్రంగా కోసన్న మినిస్టర్స్ సాంగ్స్ కొన్ని అభిషేకంతో బలి కాక ముందు వెలివేయబడ్డ ఆయన శిలువలో చనిపోక ముందు ఆల్రెడీ సొసైటీ ఆయన బాయ్కాట్ చేసేసింది. ఎవరు రమ్మద్దతని, ఎవరు రానియద్దతని. అతని గన ఎవరైనా ఒప్పుకొని యేసు ప్రభు నిజంగా దేవుని కుమారుడని చెప్తే సమాజంలో నుంచి బయటికి 22 వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలా చెప్పారు. ఎందుకని ఆయన క్రీస్తుని ఎవరైనా నువ్వు ఒప్పుకొని వారిని సమాజ మందిరంలో నుండి వెలిపేతమని యూదులు అంతకుముందు నిర్ణయం ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది. ఇప్పుడు కడప సిటీ అనుకోండి, యెరూషలేం సిటీనే కడప సిటీ అనుకున్నాం. కడపలో ఉన్న సంఘాలన్నీ ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఎవరైనా యేసు ప్రభువును నమ్మితే, ఆయన ఒప్పుకుంటే దేవుని కుమారుడు క్రీస్తు అని సమాజంలో వచ్చి మిమ్మల్ని కూడా మెంబర్షిప్ తీసేస్తాం. మీకు మళ్ళీ బరియల్ గ్రౌండ్ కూడా ఇవ్వం. ఏమి బరియల్ గ్రౌండ్ కూడా బరియల్ గ్రౌండ్ ఒక ఆయన వచ్చి పాపం వెస్టోలో ఆయన ప్రభు నమ్ముకుంది. ఆయన మాకు 2 కళ్ళు సరిగ్గా కనపడడం, దేవుడు ఏదో బాగా చేశాడు, చర్చికి వస్తుంది. ఆయన అంటుంది మొన్న, సార్ మేము చనిపోతే మమ్మల్ని ఎట్లా సార్ చూసేది, మా ఊళ్ళో మమ్మల్ని వేలేసినారు, మాకు మీరే దిక్కు సార్, మేము చచ్చిపోతే సమాధి కార్యక్రమం బాగా చేయాలంటే నోరు మూసుకోమని. ఎందుకు వచ్చినాయి ఆలోచన నీకు? అసలు చచ్చిపోయే ఆలోచన ఎందుకు వచ్చింది? సమాధి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చినాయి నీకు? ఇదేంటంటే అది భవిష్యత్తులో జరుగుతుంది కదా సార్ అంటే, లేదు లేదు లేక లాక్కో సమాధి దగ్గర. మనం నెగిటివ్ విషయాలు ఎంత మాట్లాడుతుంటాం ఆ ఇంట్లో సైతానికి ఎక్కువ శక్తి, కానీ దేవుడు అక్కడ ఉండలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. విశ్వాసం నీ మాటల్లో ఉండాలి, విశ్వాసం నీ హృదయంలో ఉండాలి, విశ్వాసం నీ ఇంట్లో ఉండాలి, విశ్వాసం నీ వాక్య ప్రసంగంలో ఉండాలి. విశ్వాసం మూలము కానిదేదో అదంతా దేవుని దృష్టికి పాపం. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. కాబట్టి ఒక విషయం చెప్పుకున్నాను ఇక్కడ అన్నాడు, బాగుపడ్డాడు వాడు, తర్వాత యేసు ప్రభువు విశ్వసించాడు అన్నాడు. చూడండి, వాడు మొక్కాడు అక్కడే కదా వీళ్ళరా 38. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు ముందు కళ్ళు వచ్చినాయి, ఇప్పుడు లోపల విశ్వాసం వచ్చింది. యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మకం ఏర్పడింది. అసలు మొక్కాడు అక్కడనే, ప్రార్థన ఆరాధన అన్ని వచ్చేసి దేవుని స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. వీళ్ళరా కాబట్టి అతడు విశ్వాసం అనేది లోపలికి వచ్చింది. అంటే దేవుడు వారి జీవితంలో ఏమి ఇవ్వాలని వచ్చాడు భూమి మీదకి? విశ్వాసం ఇవ్వాలి. అంతేకాదు చూడని వారు చూడాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇతను, అంటే యోహాను 9లో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అది. వీళ్ళరా నేను ఒక విషయం చెప్దామని వచ్చినాను, కానీ అసలు పావు భాగం కూడా కాలే, నా వల్ల కావటం అయితే చెప్తున్నాను. విశ్వాసంతో ఇతడు బాగుపడ్డాడు, కళ్ళు చూపు వచ్చేసింది, చాలా దేవుని బిడ్డ అయిపోయినాడు. సమాజాన్ని తిరస్కరించినా కూడా వాళ్ళ దగ్గర ఒక మాట అన్నాడు, ముందు నేను గుడ్డోని, ఇప్పుడు నేను చూస్తున్నాను. అది డిఫరెన్స్. హల్లెలూయా. ముందు నాకు దేవుడు తెలియదు, ఇప్పుడు నాకు దేవుడు తెలుసు. ముందు నేను పాపిని, ఇప్పుడు పాపమును ఒప్పుకొని కడుక్కునేంత శక్తి యేసు రక్తం కడుగుతుందనే విశ్వాసం నాకు తెలుసు. దేవునికి మహిమ కలుగుతుంది కాక వాడు బాగుపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, గుడ్డివారు ఏమన్నా చూడని వారు చూడాలి. వీరి కోత అయిపోయింది, చూడనాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఎందుకు వాడిని చూపించాలనుకున్న విషయం ఒకటి చెప్తున్నాను నేను. చూడని వారు చూడాలి అంటే వీడు సార్కి ఏమంటాడు తెలిసిన, నేను గుడ్డోడు, నాకేం కనపడదు, నాకేం తెలియదు, నాకేం కనపడవు అంటున్నాడు. కనుక వాని హృదయంలో ఒప్పుకోవాలంటే ఏంటి? నేను అంతుడు, నేను గుడ్డివాడిని అని అంటుంటే దేవుడు గుడ్డివాడిని ప్రభావ నేనని చెప్పే వాళ్ళందరికీ చూపించడానికే ఆయన వీడిని ఎగ్జాంపుల్ పెట్టాడు. హల్లెలూయా. ఎవరైనా కానీ
వాళ్ళు సేవకులు కానీ, నాయకులు కానీ, కుటుంబీకులు కానీ, భర్తలు కానీ, భార్యలు కానీ, పిల్లలు కానీ, ఎవరైనా కానీ ప్రభా నాకు నా గుడ్డలు నేను సరిగ్గా చూడాలి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం అంటాడు, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా చూడాలి. ఇంకొక గుడ్డలు ఉన్నారు, వాళ్ళు ఎవరంటే యేసు ప్రభువుని చూడనోడు. దేవుని కుమారుడు అని చూడలేదు వాళ్ళు, దేవుడి కుమారుడు అని తెలియదు వాళ్ళకి. చూసినా కూడా ఎట్లా చూశారు? అస్పష్టంగా మస్కగా వేసుకోగలపడుతున్నారు. ఆయన దేవుని కుమారుడే కానీ నా కుటుంబాన్ని బాగు చేస్తాడనే నమ్మకం నాకు ఇంకా మస్కగా కనపడుతున్నాడు యేసు ప్రభు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభుని ఎలా చూడాలంట? స్పష్టంగా చూడాలి. ఈ దీనికి మూగ ఎగ్జాంపుల్గా ఒకడు గుడ్డివాడు వచ్చినప్పుడు మన దేవుడు ఊరితే నీకేమైనా కనపడుతుందా అంటే ఏమన్నాడు వాడు? నాకు కనపడుతున్నాయి కానీ అంతా చెట్లు అనుకుంటున్నాయి. చెట్లు నడుచుకుని పోయినట్టుంది, చెట్లు నీళ్ళు తాగుతున్నట్టుంది, అంత చెట్ల మాదిరి కనపడుతున్నాడు తప్పలేదు. నాకేమీ వేరేటి ఏం కనపడతామంటే అప్పుడు మళ్ళా రెండోసారి ముట్టాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నారు. ఒక సీక్రెట్ చెప్తున్నాను, దేవుడు ఒకసారి మాట్లాడతాడు, రెండవ మారుగా మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నారు. ఫస్ట్ సారి మాట్లాడినప్పుడు నీకు సరైన గ్రహింపు స్పష్టత లేకపోతే రెండవసారి నువ్వు అడగచ్చు, నువ్వు నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను అభిషేకించు, నేను నిన్ను చూడాలి. అసలు మోషే ఎవరు? అదృశ్యుడైన వాణి. చాలా నిదానంగా అంటే అర్థం తెలుసా? అది నిదానికి చూసాడు. బాబు ఈయన ముందు ఈ లోక సంపాదన అంతా వేస్ట్. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. పాప క్రీస్తు దొరికాడు. కే రాజుబాబు పాట రాశాడు, దొరికింది నవరాల మూట, సప్తస్వరాలే చాల వెంక నా నోట. దొరికింది వరాల. రాజుబాబుకి యేసు దొరికింది ఏమన్నాడు తెలుసా? నాకు డైమండ్స్ దొరికాయి. ఒక్కొక్క డైమండ్ 500 కోట్లు. చాలా మంది ఈ కాలం మనకు తొలుగుతున్నారని. ఆ స్థలాలు దొరికితే, ఈ స్థలాలు దొరికితే, ఒక్క డైమండ్ దొరికి, ఒక వెలగదరాలు దొరికిన కనీసం 500 కోట్లు, ఒక్క కోటి రూపాయలు ఇస్తే చాలు. ప్రార్థన చేసినప్పుడు నీకు తెలియదు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ మార్గం ఉన్ననే చూస్తూ పోతుందా. ఆ ఊరి పేరు జొన్నగిరి. ఆ ఊరి పేరు జొన్నగిరి. అట్టే పోవచ్చు సార్ ఆరోనికి. ఆడందరూ కాళ్ళు లాగితాయి, వీళ్ళందరూ కూర్చొని రాలేసుకుంటారు. నాకు అనిపిస్తుంది క్రైస్తవులు కూడా ఇట్లా బైబిల్ చదవలేకపోతారు. వాళ్ళు క్యాలెండర్ కట్టుకున్నారు సార్ ప్రధాని. ఆడబెట్టి కార్లు ఆడబెట్టి వెతుకుతూ ఉంటారు. మరి ఎంతమందికి దొరుకుతుందో మనకు తెలియదు. దొరికితే అయిపోయింది. కానీ రత్నాలు దొరుకుతాయని, అది వర్షం పడినటువంటి కొత్తలోనే దొరుకుతాయని అందరూ పని కట్టుకొని వచ్చి వెతుకుతా ఉంటారు. వెదకుడి మీకు దొరుకుతుందని వాళ్ళు బాగా తెలుసు. వాళ్ళు బాగా తెలుసు వెదకుడి మీకు వజ్రం దొరుకుతుంది. కే రాజుబాబు అన్నాడు, దొరికింది వచ్చాల భార్య సేవకులంటే సరేమ్మా నీ ఇష్టం. అదే పరదేశీల పాట. అదే పరదేశీల పాట. ఇది కట్టుకున్న భార్య నీపై కుప్పలా. కట్టుకున్న భార్య వద్దనే సేవకు వచ్చాడు. పిల్లలు కూడా ఏడ్చారట. యేసు ప్రభు సేవ చేసి లాస్ట్ చనిపోయేటప్పుడు సిఎంసి రాయవేలూరు హాస్పిటల్లో కన్మూశాడు. ఆమె నుంచి బాడీ తీసుకొని వచ్చి గండిగుంటకు అక్కడ అద్భుతమైనటువంటి ఏమండి ఫ్యూనరల్ సర్వీస్, సమాధి కార్యక్రమం జరిగింది. ఆయన దగ్గర డబ్బులు లేవు, కానీ యేసును సంపాదించుకున్న పక్కన వాళ్ళ కాళ్ళ దగ్గర బతకడానికి కూడా మన వాళ్ళ రాజబాబు అని నాకు పర్సనల్గా తెలుసు. కడపకు 91లో మీటింగ్ పెట్టినప్పుడు సిటీసీ చర్చిలో, కాంగ్రెషన్ టౌన్ చర్చిలో 92లో అన్నను పిలిపించిందే నేను. చిన్న సంఘం మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అప్పుడు మాది పరదేశ చర్చి. అన్నను మేము 3 రోజులు చూసుకున్నాం.
నేను అన్నతో చెప్పిన అన్న నేను బీటెక్లో ఫెయిల్ అయిపోయి సబ్జెక్ట్స్ పోయినాయి. అవునా తమ్ముడు ఒక పని చేయను, పాస్ కావడానికి కాదు నా తమ్ముడు వచ్చి సేవ చేద్దామని అప్పుడే అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. దాదాపు 10 మంది ఇక్కడున్నటువంటి ఒక వ్యక్తితో సహా దాదాపు 10 మంది నువ్వు సేవ చేయాలి, చచ్చి బ్రతికే. దేవుడి స్తోత్రం కలుగును. దేవుని కార్యాలు అద్భుతం బాగా వినాలనే ఆసక్తి ఉంది. 9కి వచ్చిండు బాగుండు ఇలా బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు వినడానికి క్లైమేట్ సరిగా లేదు. ఒక చిన్న మాట చెప్తాను, వీటికి చెప్పినాను నేను. ఇప్పుడు చూడని వారు నేను చూడలేకపోతున్నాను ప్రభు, నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతి నేను చూడలేకపోతున్నాను కానీ నిజముగా ప్రార్థన చేస్తే నీ తల మీద దేవుడు చేతి పెట్టి నీ కళ్ళు తెరుస్తాడు. ఇక్కడైతే బురద పూసి కళ్ళు తెరిచినాడు, సంఘంలో అయితే బల్లలో చేయేస్తే తెరుస్తాడు. అక్కడ బల్లలో వాళ్ళు రొట్టె వారు తమ నోట్లు పెట్టుకోవాలి, పెట్టుకొని చూడండి. లూకాసు చివరి అధ్యాయం 24:30 చదవండి. ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టి దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన ముడితే కాళ్ళు తెరవబడతాయి. బల్లలో యోగ్యంగా నువ్వు చేయి వేస్తే కడుక్కొని సరిగా యేసయ్య రక్తం దగ్గర ఒప్పుకొని కడుక్కొని సరి చేసుకొని యోగ్యంగా చేయి వేస్తే నీ కన్నులు తెరవబడతాయి. సంఘంలో ఉన్న వాళ్ళకి కళ్ళు తెరవబడాలంటే ఇదే రూల్. బల్లలో నువ్వు చేయి సరిగా వేయాలి. బాగా వినండి, బల్లలో చేయి వేయాలంటే నువ్వు చర్చికి రావాలి. ఎక్కడికి రావాలి? నువ్వు మందిరానికి రావాలి. వారమంతా సిద్ధపడి లోపలికి రావాలి. వీళ్ళరా బల్ల దగ్గరికి వచ్చి కూర్చుంటే అప్పుడు దేవుడు నీతో మాట్లాడితే నువ్వు వచ్చి యోగ్యంగా బల్ల తీసుకుంటే ఖచ్చితంగా ఆ వారం అంతా నీ కళ్ళు తెరవబడి నువ్వు లేఖనాలను సరిగా చూడగలుగుతావు. హల్లెలూయా. అది 45 అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు కూడా మూతపడింది కొంతమందికి. ఎవరికి? సాక్షాత్ శిష్యులకే, సాక్షాత్ సేవకులు అపోస్తలులు యేసయ్య శిష్యులకే మనస్సు ఇంకా క్లోజ్ అయి ఉండండి. దేవుడు ముట్టి ఏం చేశాడు? వాళ్ళ మనస్సును తెరిచాడు. ఎందుకు తెరిచావు అంటే అప్పుడు అంటున్నాడు, మీరు లేఖనాలు గ్రహించాలంటే మనస్సు ఓపెన్ కావాలి. మారు మనసు వద్ద రక్షణ పొందుతావు, కానీ మనస్సు తెరవబడితే నువ్వు లేఖనాలు గ్రహించటం స్టార్ట్. దేవుని మహిమ కలుగుతుంది కాక. అప్పుడు బైబిల్ నువ్వు చదువుతుంటే క్రొవ్వు మెదడు దొరికినట్టు, నీకు క్రొవ్వు మెదడు దొరికినట్టు దేవుని వాక్యం నీకు దొరుకుతుంది, బలంగా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది, నీ కుటుంబ జీవితం ఆటోమేటిక్గా బాగవుతుంది. బలంలో చేయేస్తాయి, సరిగా చేయేస్తాయి. ఆదివారము ఇంటికాడ ఉండటానికి క్రైస్తవునికి హక్కు లేదు. కరోనా టైంలో అసలు తప్పని పరిస్థితిలో ఎవరు కూడా చర్చికి పోలేదు కరోనా టైంలో. కానీ అప్పుడు వేరే ఓపికలను వేరే అరేంజ్ చేశారు. సేవకులు నియమించి ఇళ్ళకు పోయి ఇంటింట రొట్టెలు ఇచ్చారు. హల్లెలూయా. కాబట్టి పళ్ళ కొరకు నువ్వు ఆదివారం వరకు కాసుకొని పళ్ళ దగ్గరికి వచ్చి యోగ్యంగా చేయి వేస్తే నీ మనస్సు తెరవబడతాడు. మనస్సు ఉల్లిపాయలాగా ఉంటుందని ఒక భక్తుడు అని, ఉల్లిగడ్డగా పొర తీస్తానే లోపల పొర తీస్తానే పొర, లాస్ట్ వరకు పొరలు వాలిపోవాలి. చూసే కొద్దీ ప్రత్యక్షతలు పెరిగిపోతుంది. దేవుడి స్తోత్రంగాలు మనస్సు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట దేవునితో మాట్లాడుతుంది. దైవజనుడు చెప్పిన విషయాలు నీకు మర్చిపోతుంది. ప్రవక్తలు ఏదో మాట్లాడిన విషయం బట్టి నీకు మర్చిపోసుకుంటే రాకడకు నువ్వు తెలియకుండానే సిద్ధపడతావు. ఆమేన్. హల్లెలూయా. అపోస్తల బోధ ఎన్నో రొట్టె విరుచుట ఎందును, సహవాసం అన్నను,
ప్రార్థన ఎందును ఎడతెగి ఎట్లున్నాం మనం? ఎడతెరిపి లేకుండా తెగొట్టుకుంటున్నాం. తెగక అంటే కట్ కాకూడదు, సండే కట్ కాకూడదు. నీ భార్య రానన్నా కూడా అవసరం లేదు, నీకు దేవునితో సంబంధం. పర్లోకం పోతే మా భార్య ఎక్కడ పోవా అంటే నోరు మూసుకోరా, ఇక్కడ నీ భార్య ఆ స్త్రీలో గదిలో మీ సంఘంలో కూర్చుంటారు అనిపించే. ఇక్కడ ఎవరు భార్య లేదు, భర్త లేదు, అందరికీ నేనే భర్త. దేవుడి స్తోత్రం కలుగుతుందా? ఒకసారి నేను చాలా ఆలోచన చిన్నప్పుడే, పెళ్ళి అయితే చచ్చిపోతే పరలోకానికి పోతే భార్య ఎక్కడ పోతే ఎట్లంటే అన్ని చెప్తారు. దేవుడి స్తోత్రం కలుగుతుందా? దేవుడు మన ఆత్మలకు తండ్రి, అట్లనే మన ఆత్మలకు ఆయన భర్త. నిన్ను సృజించిన వాడు నీకు, నీ ఆత్మను సృజించింది ఎవడండి? మా అమ్మ మా నాయన వాళ్ళని పుట్టాక అది శరీరమే, అందుకే ఆ హైటే వచ్చింది. ఆ మూతి ముక్కు అట్లనే టైప్ పడినావు, అది బాగానే ఉంది. కానీ ఇంకొక టైప్ కూడా ఉంది. నీ ఆత్మను పెట్టిన ఆయన ఒక ఆయన, సృజించిన ఆయన ఉన్నాడు. ఆ సృజించిన దేవుని ఆత్మ చెడిపోయి ఆదాము ద్వారా చీకటిలో వెళ్ళిపోయింది. కాబట్టి పూర్వం మనం చీకటి అయి ఉంటుంది, ఇప్పుడు యేసుప్రభువు నమ్ముకున్నాం వెలుగు. హల్లెలూయా. వెలుగు మనం వెలుగైన వాని యొక్క పిల్లలం, వెలుగు పిల్లలం. దేవుడి స్తోత్రం. ఏమండి, చీకటి కార్యం చేయడం ఎవరికైనా ఇష్టమవుతుందండి? విజయ్, పాపం చేయాలని నీకు ఇష్టం అవుతుంది అంటే దేవునితో చెప్పు, ప్రభా నాకు మైండ్ అంతా 24 గంటలు అట్టపోతుంది, నీవే నన్ను ముట్టి స్వస్థపరచు ప్రభా అంటే ఆ పాపపు శక్తిని అంతా తెల్లగించాయి, పరిశుద్ధత పెట్టారు. అప్పుడు పక్కన నుండి ఎవరైనా లాగినా కూడా నువ్వు చేయి. ఏదైనా పాపం చేయాల్సి వస్తే ఎట్లా తెలుసంటే, ఇక్కడ ఇప్పుడే మన పాస్టర్ చార్లెస్ గారు దేవరాజ్ సార్ గురించి చెప్పినారు. దేవరాజ్ సారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్. ఆయన డబ్బులు తీసుకుంటే కోట్లు సంపాదించింది చప్పట్లో. ఆయన 5 పైసలు తగ్గడు. ఆయన పేరు ఏంటో రెవెన్యూ డిపార్ట్మెంట్లో దేవరాజ్ అయితే దేవుడు. ఏం పేరు తెలుసా? దేవుడు. ఎందుకంటే డబ్బు తగ్గడు. ఎవరైనా డబ్బు తెచ్చిస్తే తీసుకో, ఎవరైనా డబ్బు ఇవ్వాలని ఫోర్స్ చేస్తారంటే భయపడి సెలవు పెడతారు, సెలవు పెట్టారు. ఎందుకంటే నీతిని ప్రేమించిన ఆత్మలవి. హల్లెలూయా. నీతిని మనం ప్రేమించాలి, దుర్నీతిని ఇక లోపల దాని మీద ఎక్కస పుట్టించుకో, అసహించుకో. పాపం ఏదండి, దేవుడు తెలియకేదో చేశాం కానీ ప్రభువా నాకు సహాయం చేయాలి అని ఏసేపు లాగా మనము. కాబట్టి అన్నాడు, చూడని వారు చూడాలి, చూస్తున్నా నాకు అన్నీ తెలుసు అనే వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోతారు. ఆ అంశమే వేరు. అది ఎప్పుడైనా చూద్దాం. ప్రస్తుతానికి మనం ఈ మాటను గ్రహిద్దాం. నిజంగా నాకు ఏమి దేవుని విషయాలు అర్థం కాలేదు, పరలోకం చూడలేకపోతున్నాను, దేవుని అదృశ్యమైన వాడిని నిదానించి మోసే చూసినట్టు పౌలు చూసినట్టు దేవుని చూడలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటే ఈరోజు నువ్వేమని చెప్పగలసా? ప్రభువా నీ వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయని తెలుస్తూ ఉంది కానీ చూడలేకపోతున్నాను, దయచేసి నన్ను ముట్టు. వారికి బురద పూసి ముట్టిదే కనీసం నా తల మీద చేయి పెట్టి ఈరోజు ముట్టు. ఈ రోజు నుంచి నాకు ప్రత్యక్షతలు కావాలి, రావాలి. హల్లెలూయా. ఈ రోజు నుంచి బైబిల్ గ్రంథంలో అసలైన దేవుడు ఎవరో, నిజమైన స్వస్థత అంటే ఏందో మనం గ్రహించాలి. దేవుడి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు కనులారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు తిప్పుకొని స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం కొవ్వు పట్టిన హృదయాలు దేవుడు చూడాలి. దేవుడితో చెప్పాలి, ప్రభావ నేను కూడా కొవ్వు పట్టి నా హృదయాన్ని కొవ్వు పట్టి దీనత్వం నాకు లేదు, నన్ను దర్శించి నాతో మాట్లాడాలి.
గంటల తరబడి ఆయనతో ప్రార్థన మెల్లగా పెంచాలి. ఒకరోజు అర్ధగంట, ఒకరోజు గంట, మెల్లమెల్ల పెంచుకుంటూ పోవాలి. అప్పుడు దినాలు నువ్వు గడపగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియులారా, నా వారి ఇదే కడపలో బాగా పెళ్ళి అయిన తర్వాత రక్షణ పొందింది. ఇదే పాస్టర్ చార్లెస్ గారు బాప్తిస్మిచ్చారు. కానీ 40 దినాలు ప్రార్థన చేసింది. దేవుడు చెప్పాడు, 40 డేస్ నీకు ప్రార్థన ఉంది అంటే, నాకు ఉద్యోగం ఉంది, నాకు 40 రోజులు సెలవులు ఇయ్యే ప్రభా, నా వల్ల కదండి అంటే దేవుడు అన్నాడు, ఈ రోజు నుంచి మొదలు పెట్టుకో, నీకు చైల్డ్ కేర్ లీవ్ ఉంటుంది అని చెప్పు. ఇవి పెట్టుకొని అవి 2 కలిపితే నువ్వు 40 డేస్ అవుతాయి. నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన అదే రోజు కూర్చొని మాకు వంటలు చేసుకుంటా, స్నానం చేసుకుంటా, ఇల్లంతా నీటి చేసుకుంటా, 9-10 కల్లా కూర్చొని సాయంత్రం 4 గంటలు లేయటం. ప్రతిరోజు 12, 13 గంటలు, 10 గంటలు, 9 గంటలు, 13 గంటలు, ఇటు డైలీ అంటారు. దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. స్వరం బాగా మీకు స్పష్టం. ఇక్కడ అంటున్నాడు, చూడని వాళ్ళు చూడాలా, వినేవాళ్ళు వినని వాళ్ళు వినాలా. సైట్ బాగుండాలా, హియరింగ్ బాగుండాలండి. ఎన్ని సంవత్సరాలు భక్తి కట్టడం అనేది కాదు ముఖ్యం, ఎంత త్వరగా నువ్వు దేవభక్తి సాధన చేసావు. దేవుడి స్తోత్రం కలుగుతుందా. మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వినటము విడిచిపెట్టడం. దాన్ని గట్టిగా పట్టుకొని మళ్ళా సాధన చేయడానికి. హల్లెలూయా. ఆ మనిషి పుట్టుకుంటాడు, ప్రభా నేను కూడా నా మనస్సు బుద్ధికి, నా ఆత్మ బుద్ధికి దేవుని చూడలేకపోతే దేవదూతను చూడాలి, పరలోకం చూడాలి, పాతాళంలో అడగదాం. మన దేవుని స్తోత్రం కలుగుతుంది. అడగాలి, పరలోకం చూపించుకోవాలి. దేవుని మెల్లగా అడుగుతా వస్తే దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరిచి అనుభవం కలిగిన వ్యక్తిగా దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా. అందరూ అంతటా రక్షణ పొందాలి, సత్యమును కూర్చున్న అనుభవం జ్ఞానం కూడా పొందాలి. అటువంటి సంఘాలు దీవించబడును గాక, అటువంటి కుటుంబాలు దీవించబడును గాక. నేను దీవించబడితే జరుగుతాయని నువ్వు నమ్మితే మనం ప్రార్థన చేద్దాం. దేశ నిలబడదాం. కళ్ళు